ఈ వీడియోలో ప్రభాస్ రాజాసాబ్ టీజర్ ఎలా ఉంది, ఆ టీజర్ వెనకాల ఉన్న స్టోరీ, అసలు సినిమా మీద ఒకప్పుడు హైప్ ఎలా ఉండేది, ఇలా ప్రతి డీటెయిల్ చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుందాం. అస్సలు బోర్ కొట్టదు. మీరైతే వీడియో ఎండింగ్ వరకు చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయ్యి సపోర్ట్ చేయండి భయ్య. ఇంక ఓపెన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ గురించి చెప్పాలంటే టీజర్ అయితే బాగుంది. చూడగానే వావ్ అనిపించేలా పిచ్చెక్కిచ్చేలా ఉందని చెప్పను కానీ బాగుంది. ప్రభాస్ని చూడగానే నాకైతే కంప్లీట్ రీఫ్రెషింగ్ అనిపించింది. చెప్తున్నాను కదా, ఆయన్ని ఊరమాస్ క్యారెక్టర్లో 100 మందిని కత్తులతో నరికి గన్నలతో ఫైట్ చేసి చూసి అలసిపోయాం. ఫైనల్లీ డార్లింగ్ లాంటి వింటేజ్ వైబ్స్ తీసుకొచ్చారు. ఈ టీజర్లోనే ప్రభాస్ లాంటి పెద్ద స్టార్డమ్ ఉన్న హీరోతోటి దెయ్యం చూసి భయపడేలా పరిగెట్టేలా చేసి ఒక మంచి డైలాగులు చెప్పించి నవ్వులు పూయించారు. టీజర్లో ఏదైనా హైలైట్ ఉందంటే అది ప్రభాస్ పోషించిన క్యారెక్టర్. నిజంగా చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టీజర్లో ఇచ్చిన బీజం అయితే బాగుంది భయ్య. అండ్ నెక్స్ట్ ఇంకా టీజర్లో మొత్తం అందరు క్యాస్ట్ అంతటిని చూపించేశారు. ఇదైతే నాకు చాలా నచ్చింది. టీజర్ అని చెప్పి ఆల్మోస్ట్ ట్రైలర్ కట్ అయితే వదిలారు. 2 minutes 30 seconds ఉంది. మొత్తం అందరి హీరోయిన్ని, క్యారెక్టర్ ఆర్టిస్టుల్ని, అసలు స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది ఒక రకంగా మంచిదే. ఎందుకంటే సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళు మనం ఏం చూడబోతున్నాం అనే ఐడియాతో థియేటర్లోకి వస్తారు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ మరీ ఎక్కువ ఉండవు. చూసింది నచ్చితే సినిమా హిట్ అని చెప్తారు, పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తారు. సో డైరెక్టర్ మారుతి అయితే చాలా తెలివిగానే టీజర్తోనే జనాలను అయితే ప్రిపేర్ చేశాడు. మనం ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోక్కర్లా. మన ఈ టీజర్ని ఎంత డీకోడ్ చేసి చూసినా యాక్చువల్లీ నేను చాలా ట్రై చేశాను ఏమన్నా పాయింట్ దొరుకుద్దో అని చెప్పేసి. బట్ ఎక్కడ అయితే అసలు ట్విస్ట్ ఏంటనేది రివీల్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడ్డారు. చెప్తున్నాను కదా, ప్రభాస్ని ఇది వరకు బొమ్మని రాని సంజయ్ దత్ క్యారెక్టర్లో చూపించారు. మళ్ళీ ఇక్కడ సంజయ్ దత్ని ఆ క్యారెక్టర్లో చూపించారు. మొత్తానికి ఏదో పెద్ద మతలబే ఉంది. బట్ బేసిక్ స్టోరీ ప్లాట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక పెద్ద రాజభవంతి, దాని చుట్టూ జరిగే స్టోరీ ఈ టీజర్లోనే మొత్తం చెప్పారు. ట్రైలర్లో ఇంకొంచెం డీటెయిల్స్ ఇస్తారు. సినిమా వచ్చినప్పుడు అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ టీజర్లో నెగిటివ్ పాయింట్స్, గ్రాఫిక్స్ అయితే కొన్ని చోట్ల బాగుంది కానీ ఎక్కువ చోట్ల అయితే ఆర్టిఫిషియల్గా అనిపించింది భయ్యా. అంత న్యాచురల్గా లేదు. చెప్తున్నాను కదా, వీళ్ళు గ్రాఫిక్స్ కోసం అనే సినిమాని ఇన్నిసార్లు పోస్ట్పోన్ చేశారు. ఎందుకు ఈ సినిమా మొదలయ్యి ఎప్పుడో 3 years బ్యాక్ మొదలైంది. కానీ గ్రాఫిక్స్ వాళ్ళు ఇంత పోస్ట్పోన్ చేసినా ఇంకా బెస్ట్ అవుట్పుట్ రాలేదేమో. మరి కొంచెం గ్రాఫిక్స్ జాగ్రత్తగా చూసుకుంటే బెటర్ భయ్యా. లేదు అంటే కొంచెం అక్కడక్కడ మళ్ళీ ఎందుకు నెగిటివ్ టాక్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అసలు రాజాసాబ్ టీజర్ అని ప్రభాస్ ఫ్యాన్స్ ఇంతలా కళ్ళు కాచేలా ఎదురు చూసారు. ఓకే, కానీ ఆల్మోస్ట్ ఒక 1 year 2 years ముందు ఎప్పుడైతే ప్రభాస్ ఈ సినిమా చేస్తానని చెప్పాడో అసలు జనాలు అందరూ తిట్టిపోసారు. అన్న నువ్వేంటి, నీ స్టార్డమ్ ఏంటి, మారుతి లాంటి చిన్న డైరెక్టర్తో చేయడం ఏంటి అని చెప్పేసి రకరకాలుగా అన్నారు. మొత్తానికి ఈ రోజుకి ఒక రకమైన హైప్ అయితే వచ్చింది భయ్య. ఈ టీజర్తో ఆ హైప్ని స్కై లెవెల్ కానీ కాదు కానీ ఒక రేంజ్కి అయితే తీసుకెళ్లారు. నెక్స్ట్ ముందు సినిమా పాటలు అలాగే ట్రైలర్ వచ్చినప్పుడు కొంచెం పర్లేదు. కాకపోతే సినిమా రిలీజ్ డేట్ మరి ఎక్కడికో డిసెంబర్లోకి పెట్టుకున్నారు. అంత దూరం అవసరం లేదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే వీళ్ళకి కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. ఇక్కడ చెప్తే మళ్ళీ స్ట్రైకులు అయ్యి పడే అవకాశం ఉంది. ముందు మాట్లాడుకుందాం. మీరు మన ఛానల్ అయితే డీటెయిల్గా ఫాలో అవ్వండి, అర్థమవుతుంది. బట్ ఈ రోజుకి పర్లేదు భయ్య. డైరెక్టర్ మారుతి అయితే ప్రభాస్ ఫ్యాన్స్ని ఫుల్గా సాటిస్ఫై చేశాడు. చెప్తున్నాను కదా, స్టోరీ రొటీనా అన్నీ పక్కన పెట్టండి. కాసేపు ఎలా ఉంటుందో మనం సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. అప్పటి వరకు జడ్జ్ చేయకూడదు. కానీ ప్రభాస్ ఫ్యాన్స్కి కంప్లీట్ రీఫ్రెషింగ్ మూవీ ఈ చూడబోతున్న మన ఫీలింగ్ అయితే తెప్పించాడు. అండ్ జనరల్ ఆడియన్స్ కూడా ఈ టీజర్ చూసి చాలా ఇంప్రెస్ అవుతారు, అందులో డౌటే లేదు. సో ఇంకా మన సినిమా ప్రొడక్ట్ ఓవరాల్గా ఈ కమీడియన్స్ని పెట్టి మనకు తెలిసిన మనం ఇప్పటికే హారర్ కామెడీలో కొన్ని 100 సినిమాలు చూసేసాం. మరి ఇందులో అసలు ఈ ట్రెండ్ని సృష్టించిందే మారుతి. ప్రేమ కథా చిత్రంతో హారర్ కామెడీ చేయొచ్చని మొదలుపెట్టిందే మారుతి. దాన్ని చాలామంది అరగదీస్తారు. మరి ఇప్పుడు మారుతి దానికి కొంచెం ఫ్యాంటసీ, అడ్వెంచర్, థ్రిల్స్, మిస్టరీ ఇవన్నీ యాడ్ చేసి అన్నీ మిక్స్ చేసి ఒక సినిమా తీస్తున్నాడు. మరి ఇది ఏమవుతుంది అనేది మనం ఓవరాల్గా మొత్తం ఈ పులిహార కలిపిన తర్వాత ఎలా ఉంటుందని చూడాలి. బట్ చూద్దాం. యాక్చువల్లీ ఈ సినిమా చిన్న సినిమాగా మొదలైంది, కాకపోతే ముందు చాలా భారీ సినిమాగా అయిపోయింది అనమాట తర్వాత కాలంలో. మరి ఏం జరుగుద్ది అనేది చూద్దాం. మీకు టీజర్ ఎలా అనిపించిందో కింద కామెంట్ రాసేయండి. టీజర్ మీద నా ఒపీనియన్ అయితే ఇదే భయ్యా. టీజర్ చూసి సినిమాని అయితే జడ్జ్ చేయకూడదు. బట్ ఇప్పటికైతే కంప్లీట్ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి నాకైతే సినిమా మీద.